హాయ్ హలో నమస్తే. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఒక స్కామ్ జరిగిందని ఆరోపణతోటి మినిస్టరు ఒక ఎంక్వైరీ చేశారు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి. మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, స్పోర్ట్స్ అండ్ యూత్ మినిస్టర్. ఇప్పుడు ఇది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రీవియస్ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్న ఆర్కే రోజా గారి మీద మెయిన్గా ఎలిగేషన్స్, ప్లస్ అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి ఆ ప్రోగ్రాంకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అతను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, వాళ్ళిద్దరిని మేజర్ టార్గెట్ పెట్టుకొని వాళ్ళిద్దరు ఎయిమ్గా ఈ యొక్క మూమెంట్ జరుగుతున్నట్టు ఒకటైతే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ కేసులు, ఇవన్నీ ఎలిగేషన్స్, కేసులు ఇవన్నీ ఏంటంటే ఇనిషియేట్ చేస్తారు. మరి దాంట్లో ఎన్ని బయటకు వస్తాయో మనకు తెలియదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని తీసుకెళ్ళి జైల్లో వేశారు, అన్నిట్లో బెయిల్ వచ్చేసింది ఆయనకి. సో ఈ గాట్ బెయిల్ ప్రతి దాంట్లో బెయిల్ వచ్చేసింది. బెయిల్ తీసుకొని ఇప్పుడు ఇంట్లో కూర్చుంటాడు. అవన్నీ తేలేది ఎప్పుడు, అవి క్రైమ్గా తేలేది ఎప్పుడు, అదే టెంపరీగా ఒకరిని ఇబ్బంది పెట్టగలరే తప్ప మరి దాంట్లో నిజంగా ఎన్ని స్కామ్ జరిగిందని నిరూపిస్తారనేది ఇంక దేవుడికి తెలుసు. ఓకే, బట్ ఇబ్బంది పెట్టాలి అనుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయని నా యొక్క అభిప్రాయం. ఓకే, వాళ్ళైతే క్లియర్గా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారేమోనని అనుమానం. ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ యూత్ మినిస్టరు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు విజిలెన్స్ ఎంక్వైరీ ఒకటి వేశారు. ఆయన మెయిన్ ఎలిగేషన్ ఏంది, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక మెగా స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేశారు. అది డిసెంబర్ 15వ తారీఖు 2023 నుంచి ఫిబ్రవరి 3, 2024 మధ్యలో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది. ఆడుదామా ఆంధ్ర అని ఒక ప్రోగ్రాం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. దానికి సంబంధించిన ఫండ్ ఎలొకేషన్స్, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, రోల్ ఆఫ్ అఫీషియల్స్ ఇన్వాల్వ్డ్ వెరిఫై చేస్తామని అంటున్నారు. ఓకే, ఇంకా అవన్నీ వెరిఫై చేశారనుకోండి, ఫండ్ ఎంత ఇచ్చారు, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ప్లస్ రోల్ ఆఫ్ అఫీషియల్స్ కూడా మీరు వెరిఫై చేసుకుంటూ పోతే కింద లెవెల్లో సర్పంచ్ స్థాయి నుంచి, సర్పంచ్ కూడా కాదు, వార్డు మెంబర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు రాజకీయ నాయకులు మొత్తం కూడా చేసేది ఇదే. రాజకీయ నాయకులు మొత్తం చేసేది అదే. ఏంటి, కాంట్రాక్ట్లో సప్లయర్తో మాట్లాడుకొని ఆ డిస్కౌంట్ అమౌంట్ తిరిగి ఇవ్వమంటారు. ఇప్పుడు మీరు షాప్కి వెళ్తే డిస్కౌంట్ ఇస్తారండి, 100 రూపాయలు 80 రూపాయలకి ఇస్తాడు. అది యాక్చువల్ ప్రోడక్ట్ 100 రూపాయలు, ఎంఆర్పి 100 రూపాయలు ఉంటుంది, బట్ కస్టమర్కి 80 రూపాయలు ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇన్ జనరల్ ఏది చిన్న కార్పొరేటర్ కాదండి, వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా చేసేది ఏంటంటే, ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏంటంటే, రాజకీయ నాయకులు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి వస్తారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, వాళ్ళు కాంట్రాక్టులు తెచ్చుకుంటారు, కాంట్రాక్టులు వాళ్ళు సంపాదించుకోవాలంటే వాళ్ళు మేజర్గా చేసేది ఏంటి, కాంట్రాక్టులు, కమిషన్లు, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లు, రోల్ ఆఫ్ అఫీషియల్స్ ఇన్వాల్వ్, ఏది ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, డిస్కౌంట్లు, ట్రేడర్స్ కొనే దగ్గర 1-2 రూపాయలు, ఇవే కదా చేసేది. ఇప్పుడు అవన్నీ చేసుకుంటూ పోతే ప్రతి వాళ్ళు స్కామ్ చేసినట్టు దొరుకుతారు, ప్రతి వాళ్ళు స్కామ్ చేసినట్టే. ఓకే, అంత లోపలికి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరు దొరుకుతారు కదా. ఇదంతా ఎందుకు, మీకు ఓటేమని వచ్చినటువంటి ఆ పక్కన ఉన్న చిన్న మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆ సర్పంచ్ కూడా ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుంటాడు కదా. ఓకే, ఇప్పుడు అతని దగ్గర కూడా వెళ్ళి మీరు ఎంత ఫండ్ ఇచ్చారు, నువ్వు ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏంది, నువ్వు ఎంతకు పెట్టుకున్నావు, ఏ డీలర్ దగ్గర కొన్నావు, ఆ డీలర్ దగ్గర బిల్లు చూపించి అవన్నీ తిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 15,000 మంది సర్పంచులు దొరుకుతారు. ఓకే, అది మరి డీప్కి వెళ్తున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. ఓకే, ది ఎంక్వైరీ అనేదంట ఫండ్ ఎలొకేషన్, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, రోల్ ఆఫ్ అఫీషియల్స్ ఇన్వాల్వ్డ్ వరకు వెళ్తారట. ఇది అసలు ఎందుకు ఇక్కడ దాకా వచ్చిందంటే, ఇప్పుడు ఎవరో కంప్లైంట్ చేశారట. ఎవరు కంప్లైంట్ చేశారు, ఇక్కడ కబడ్డీ ప్లేయరు అత్యపాత్య వాట్ ఈస్ దట్ ఆర్టీఏ పార్టీ అసోసియేషన్ సిఇఓ, ఏదో దెర్ ఇస్ అ కంపెనీ నేమ్ ఆర్టీఏ పార్టీ అట, అసోసియేషన్ అనేది ఏదో ఉందట. దానికి సిఇఓ ఒక కబడ్డీ ప్లేయరు కంప్లైంట్ చేశాడట, ఇది గత ప్రభుత్వంలో ఈ స్కామ్ జరిగింది అని.
కంప్లైంట్ చేశారా, చేయమన్నారా, అతని చేత చేపించారా మనకైతే తెలీదు. సంబడి విల్ వెంట్ అండ్ కంప్లైంట్. సో వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో సివియర్ ఎలిగేషన్స్, సివియర్గా ఇది జరిగిందని. వాళ్ళు మెయిన్లీ టార్గెటింగ్ 2 people. 1 is ఆర్కే రోజా గారు, 2 బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి దీని మీద వేస్తున్నారు. ఓకే, మెయిన్గా ఆర్కే రోజా గారట ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ ప్రొక్యూరింగ్ లో క్వాలిటీ కిట్స్, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషను, ఈ 2 ఎలిగేషన్ చేస్తున్నారు. క్రికెట్ కిట్లు అవన్నీ ఇచ్చారు కదా, దాంట్లో లో క్వాలిటీ కిట్స్ ఇచ్చారట. ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్లో అక్కడైతే మిస్మేనేజ్మెంట్ జరిగింది అనేది ఈ 2 ఎలిగేషన్స్తో ఆర్కే రోజా గారి మీద టార్గెట్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఓకే, అదే నేను చెప్తుంది ఏంటంటే ఆర్కే రోజా గారు ఇవన్నీ చేశారా అనేది మనం చెప్పలేము. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, చేస్తే వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు రోజా గారిని అడిగితే నేను చేయలేదంటారు, వాళ్ళేం మీరు చేశారంటారు. ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళిద్ది, ఇన్వెస్టిగేషన్లో తేలిద్దా లేదు తర్వాత సంగతి. బట్ నా వర్షన్ ఏంటంటే ఈ విధంగా చూసుకుంటూ పోతే ఒక్క రాజకీయ నాయకుడు కూడా బతకడని చెప్తాను నేను. ఓకే, ఈ విధంగా అన్నిటినీ వాళ్ళ బిల్లులు చెక్ చేసుకుంటూ ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, చివరికి ఒక రోడ్డు చిన్న ఒక కాలనీలో విలేజ్లో కాలనీ వేసేటువంటి కాంట్రాక్టర్ కూడా దొరుకుతాడు. ఓకే, ఈ విధంగా రేపొద్దున వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ కాంట్రాక్టర్లు మొత్తాన్ని బిల్లులు, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, ఎవరి దగ్గర కొన్నావు, ఏ కాంట్రాక్టర్ దగ్గర కొన్నావు, 10 రూపాయల పెన్నుకి 20 రూపాయలు ఎందుకు వేసావు, 10 రూపాయల పెన్నుకి 20% డిస్కౌంట్ ఉంది కదా, ఆ డిస్కౌంట్ ఎందుకు లేదు, ఇవన్నీ చేసుకుంటూ పోతే అందరు దొరుకుతారు. ఓకే, రెస్పాండింగ్ టు ది ఎలిగేషన్స్, మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి ఒక ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ ప్రోబ్ అంట విజిలెన్స్ ఎంక్వైరీ చేశారట. Investigations are also focused on alleged collusion between officials and private companies supplying substandard kits. అదే ప్రైవేట్ కంపెనీలు ఏ కంపెనీల దగ్గర నుంచి కొన్నారు దాని మీద ప్రోబ్కి వెళ్తే ఇంకా అది then everybody will be caught. Confirm that all the bills and tenders related to the event are being examined. ఇదంతా అనవసరం. నా ఉద్దేశం ఏంటంటే ఇదంతా అనవసరం. ఇట్లా రేపొద్దున వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిందంటే వీళ్ళ మీద వేస్తారు. ముఖ్యంగా తెలుగుదేశంలో కార్యకర్తలు ఈ కాంట్రాక్టర్లు ఎక్కువ చేస్తారు. ఓకే, కంపారిటివ్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కార్యకర్తలకి కాంట్రాక్ట్ లేవు, సంపాదించుకోవడానికి అవకాశం లేదు, మొత్తం తీసుకెళ్ళి వేసారు. డైరెక్ట్గా అకౌంట్లో వేసారు. కార్యకర్తలు అసంతృప్తి వచ్చిందని చెప్పి టీడీపీ వాళ్ళు ఆ మిస్టేక్ మనం చేయకూడదని ఇప్పుడు అన్ని కాంట్రాక్టర్లు మొత్తం అన్నీ కూడా కార్యకర్తలని సాటిస్ఫై చేయడానికి కార్యకర్తలకు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇదే పైన వైసీపీ వాళ్ళు కనుక చేశారంటే టీడీపీ వాళ్ళందరూ దొరికేస్తారు. ఇదే విధంగా ఎవరికి ఇచ్చావు, ఏ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, బిల్లులు మొత్తం చెక్ చేశారట. రేపొద్దున వాళ్ళ గవర్నమెంట్ వస్తాయి. ఇది అన్నెసెసరీ ట్రిగరింగ్ కన్ఫ్లిక్ట్స్ అండ్ అన్నెసెసరీ పొలిటికల్ రైవలరీలోకి వెళ్ళి పొలిటికల్గా ఒకరినొకరు గొడవ చేసుకోవటమే తప్ప ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అనవసరమని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.